బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 24వ తేదీ వరకు ఏసీబీ కోర్టు రిమాండ్ పొడిగింపు. రిమాండ్ ముగియడంతో కోర్టు ముందు హాజరుపరిచిన పోలీసులు సిఐడి కస్టడీపై చంద్రబాబు అభిప్రాయం కోరిన న్యాయమూర్తి చంద్రబాబును వర్చువల్గా కోర్టులో హాజరుపరిచిన పోలీసులు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 24వ తేదీ వరకు ఏసీబీ కోర్టు రిమాండ్ పొడిగింపు. రిమాండ్ ముగియడంతో కోర్టు ముందు హాజరుపరిచిన పోలీసులు సిఐడి కస్టడీపై చంద్రబాబు అభిప్రాయం కోరిన న్యాయమూర్తి చంద్రబాబును వర్చువల్గా కోర్టులో హాజరుపరిచిన పోలీసులు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. గాలిబ్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 24వ తేదీ వరకు ఏసీబీ కోర్టు రిమాండ్ పొడిగింపు. రిమాండ్ ముగియడంతో కోర్టు ముందు హాజరుపరిచిన పోలీసులు సిఐడి కస్టడీపై చంద్రబాబు అభిప్రాయం కోరిన న్యాయమూర్తి చంద్రబాబును వర్చువల్గా కోర్టులో హాజరుపరిచిన పోలీసులు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి లైవ్ ద్వారా అందిస్తారు. గాలిబ్ చెప్పండి. అంటే కాసేపట్లోని చంద్రబాబు కస్టడీకి సంబంధించి ఏసీబీ కోర్టు తీర్పు వెల్లడించబోతుంది. ప్రధానంగా ఇంతకంటే ముందుగానే చంద్రబాబుకు సంబంధించి జ్యుడిషియల్ రిమాండ్ ను 2 రోజులు పొడిగిస్తూ ఏసీపీ న్యాయస్థానం కొద్దిసేపటి ఆదేశాలు జారీ చేసింది. అందుకంటే ముందుగానే ఏసీపీ న్యాయస్థానం వర్చువల్ ద్వారా చంద్రబాబుతో మాట్లాడింది. ఏదైతే ఉన్నారో రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చంద్రబాబును జడ్జితో మాట్లాడించారు. ప్రధానంగా చంద్రబాబును జైల్లో సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు జడ్జి. దాంతోపాటు జైల్లోని ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి, దాంతోపాటు జైల్లోకి సంబంధించిన ఏర్పాట్లను ఏ విధంగా ఉన్నాయని కూడా అడిగి తెలుసుకోవడంతో పాటు చంద్రబాబుకు సంబంధించి ప్రజెంట్ జ్యుడిషియల్ రిమాండ్ సందర్భంగా రాష్ట్ర జ్యుడిషియల్ రిమాండ్ పరంగా ఇబ్బందులు పూర్తిగా తెలుసుకోవడంతో పాటు రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులకు కూడా చంద్రబాబు ఏదైతే ఉందో ఏర్పాటు చేస్తున్న పూర్తి స్థాయి సదుపాయాలకు సంబంధించి కూడా ఒక నివేదికను కూడా న్యాయమూర్తి అడిగినట్టుగా తెలుస్తోంది. అంతకంటే ముందు చంద్రబాబుకు సంబంధించి విషయాలను తెలుసుకోవడం జరిగింది. చంద్రబాబు కొన్ని కీలకమైన అంశాలను న్యాయమూర్తి ముందు పెట్టడం జరిగింది. తన్ను అకారణంగా అరెస్ట్ చేశారు, దేశంలోని రాష్ట్రంలోని తన గురించి అంతా తెలుసు, అయితే
తనను అరెస్ట్ కూడా పూర్తిగా చట్ట విరుద్ధంగా చేశారనేది కూడా తన ఆవేదనను చంద్రబాబు న్యాయమూర్తి ముందు ఉంచినట్లుగా తెలుస్తుంది. అయితే న్యాయమూర్తి ప్రస్తుతం సిఐడి కస్టడీకి సిఐడి న్యాయమూర్తి కోరుతున్నారు. మీ న్యాయవాదులు అవసరం లేదని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయి? ప్రస్తుతం మీ జ్యుడిషియల్ రిమాండ్ మరో 2 రోజులు పొడిగిస్తున్నాము, రేపు ఎల్లుండి వరకు కూడా పొడిగిస్తున్నాం అనేది కూడా న్యాయమూర్తి చంద్రబాబు చెప్పిన తెలుస్తుంది. ఎందుకంటే హైకోర్టుకు సంబంధించిన క్వాష్ పిటిషన్ పై ఇప్పటి వరకు తీర్పు రాలేదు. దాంతో పాటు రేపు ఎల్లుండి శని ఆదివారాలు రావడంతో ఈ 2 రోజులు కూడా పొడిగిస్తున్నట్టుగా న్యాయమూర్తి చెప్పినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత చంద్రబాబుకు సంబంధించిన జైలు సదుపాయాల మీద తెలుసుకోవడంతో పాటు జైళ్ళ సంబంధించిన జైలర్ను కూడా అధికారిని కూడా ఒక నివేదిక కోరినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం న్యాయమూర్తి కోర్టు హాల్లో ఉన్నారు. ఇందుకు సంబంధించిన జడ్జిమెంట్ కి సంబంధించి పూర్తి కసరత్తు చేసినట్టు తెలుస్తుంది. అయితే మొన్న సాయంత్రమే చంద్రబాబుకు సంబంధించి 5 రోజుల సిఐడి కస్టడీకి సంబంధించిన విచారణపై వాదోపవాదాలను ముగిశాయి. చంద్రబాబు తరపున సిద్ధార్థ లూథ్రాతో పాటు సిద్ధార్థ అగ్రవాల్, అట్లాగే సిఐడి తరపున అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా ఉన్న సుధాకర్ రెడ్డి తన వాదనలు వినిపించారు. పూర్తి వాదనలు ముగిసిన తర్వాత నిన్న ఉదయమే ఇందుకు సంబంధించిన తీర్పు ఇస్తానని కూడా న్యాయమూర్తి చెప్పినా సరే నిన్న సాయంత్రం వరకు పొడిగించారు. నిన్న సాయంత్రం కూడా తీర్పును వాయిదా వేసి ఈ రోజు ఉదయం 10:30కు తీర్పు వెల్లడిస్తామనేది కూడా న్యాయమూర్తి చెప్పిన నేపథ్యంలో ఇప్పటి వరకు న్యాయమూర్తి కోర్టు హాల్లోకి వచ్చారు. చంద్రబాబుతోనే వర్చువల్ ద్వారా మాట్లాడిన తర్వాత జ్యుడిషియల్ రిమాండ్ ను మరో 2 రోజులు తొలగించిన తర్వాత ప్రస్తుతం తీర్పుకు సంబంధించి కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి కాసేపట్లోనే చంద్రబాబు సిఐడి రిమాండ్ పై న్యాయస్థానం తీర్పు వెల్లడించబోతుంది. ఇంకా వాదోపవాదాలను చూసినట్టయితే చంద్రబాబుకు సిఐడి రిమాండ్ అవసరం లేదు అనేది మాత్రం ప్రధానంగా చంద్రబాబు సంబంధించిన న్యాయవాదులు వాదించారు. ఎందుకంటే చంద్రబాబును అరెస్ట్ చేసిన 24 గంటల సమయంలోనే చంద్రబాబును సిఐడి అధికారులు సిట్ కార్యాలయంలోనే విచారించారు. అయితే ఇందుకు సంబంధించి చంద్రబాబుపై అక్రమంగా కేసులు నమోదు చేశారు. పూర్తిగా చట్ట విరుద్ధంగా ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబుని సిఐడి రిమాండ్ కు ఇవ్వాల్సిన అవసరం లేదు అది ప్రధానంగా చంద్రబాబు తరపున న్యాయవాదులు వాదించడం జరిగింది. దీనికి కౌంటర్ గా సిఐడి న్యాయవాదులు వాదించారు. ప్రధానంగా చంద్రబాబుకు సంబంధించి అరెస్ట్ చేసిన 24 గంటల్లోనే విచారించినా సరే పూర్తి అంశాలను చంద్రబాబు ఎక్కడ సిఐడి అధికారులకు సహకరించలేదు, ఎక్కడ సిఐడి అధికారులు అడిగిన క్వశ్చన్స్ కు ఆన్సర్ చేయలేదు. అయితే ప్రస్తుతం ఆర్థికంగా అవినీతి చాలా జరిగింది. దాదాపు 371 కోట్ల రూపాయల వరకు అవినీతి జరిగింది. ఇందులో ఏమేమి విషయాలు ఉన్నాయనే దానిపై కూడా పూర్తి వాస్తవాలు బయటికి తెలియాలంటే, ఇందుకు సంబంధించిన సాక్ష్యాధారాలు మరింతగా సేకరించాలంటే, ఈ కేసు మరింతగా ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా చంద్రబాబును రిమాండ్ లోని విచారించాల్సిన అవసరం ఉంటుంది అనేది కూడా సిఐడి తరపున న్యాయవాదులు వాదించిన పరిస్థితి కనపడుతుంది. దాదాపు మొన్న 5-6 గంటల వరకు వాదనలు జరిగాయి. పూర్తి అంశాన్ని కూడా ఏసీపీ న్యాయస్థానం రికార్డ్ చేసిన పరిస్థితి కనపడుతుంది. ఆ తర్వాత ఇప్పటికే 2-3 సార్లు తీర్పును వాయిదా వేసిన పరిస్థితి కనపడుతుంది. అయితే ఏసీపీ న్యాయస్థానం హైకోర్టులో ఉన్న క్వాష్ పిటిషన్ కి సంబంధించి ఎప్పుడు తీర్పు వస్తుంది అనే దానిపై కూడా నిన్న సాయంత్రం ఇరుపక్షాలకు సంబంధించిన న్యాయవాదుల వద్ద కూడా సమాచారం సేకరించిన నేపథ్యంలో దానికోసమే ఇప్పటి వరకు వెయిట్ చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఇంకా హైకోర్టుకు సంబంధించిన క్వాష్ పిటిషన్ కి సంబంధించిన తీర్పు మరింత సమయం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలోని మరోపక్క చంద్రబాబుకు సంబంధించిన జ్యుడిషియల్ రిమాండ్ కూడా మరో 2 రోజులు పొడిగించిన నేపథ్యంలోని మరి కాసేపట్లోనే ఏసీపీ న్యాయస్థానం చంద్రబాబుకు సంబంధించిన సిఐడి కస్టడీకి సంబంధించి తీర్పు వెల్లడించే అవకాశాలు కనపడుతున్నాయి. సిఐడి న్యాయవాదులు మాత్రం 5 రోజుల కస్టడీ కోరుతున్న నేపథ్యంలోని ఏసీబీ కోర్టు ఎటువంటి తీర్పు వెల్లడించబోతుంది అనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠ రేపుతుంది. మరి కాసేపట్లోనే మరో 20 నుంచి ఒక 10-15 నిమిషాల వరకు 15 నుంచి 20 నిమిషాల మధ్యలోనే ఇందుకు సంబంధించిన ఏసీపీ న్యాయస్థానం తీర్పు వెల్లడించబోతుంది. రైట్, థ్యాంక్ యూ గాలిబ్.